హాయ్ ఎవ్రీవన్, నేను మీ వినరబుల్. వెల్కమ్ బ్యాక్. ఇవాళ వచ్చేసి మనం అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం. ఏంటంటే మన బైక్ అయితే సెంటర్ స్టాండ్ లేదు. సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల ఇబ్బంది బాగున్నది. సో మనం ఏంటి అంటే అది వేపించడానికి అయితే వెళ్తున్నాం. వరంగల్ దగ్గర చెత్త సర్వీస్ ఉన్నది. ఆ సర్వీస్కి నేను పోవాలన్నా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఉన్నా. సో హైదరాబాద్లో అయితే వాళ్ళు ఉంది, వచ్చేసేయండి అని చెప్పేసి అని అన్నారు. వరంగల్ అడిగితేమో డీటెయిల్స్ కనుక్కోవాలి, అక్కడ ఆఫర్ ఉన్నదా అదేంటిది ఆ లిస్ట్ ఎత్తుకోవాలి, అది ఉన్నదా లేదా అని చెప్పి చెప్పుకొని వాళ్ళ మెయిల్ పెట్టి అదంతా తెప్పించేసరికి 3 నెలలు పడుతుంది. ఆ 3 నెలలు ఓపిక నాకు లేదు. నేను అన్ని రోజులు ట్రిప్కి అయితే పోయి వచ్చేటోని. ఎస్పెషల్గా ఏంటంటే పంక్చర్స్ అవుతాయి. మేబీ మన లాంగ్ డ్రైవ్స్లలో ఆ పంక్చర్స్ మళ్ళీ చైన్ స్ప్రేస్ కొట్టుకోవాలన్న చాలా ఇబ్బంది అవుతుంది లాంగ్ డ్రైవ్లో. సో మనం ఏంటంటే హైదరాబాద్లో ఎస్పెషల్గా పోయేది దేనికోసం అంటే మిడిల్ స్టాండ్ కోసమే. సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఎస్పెషల్గా కింద ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ కదా, లైకులు కొడతలేరు ఎందుకు చెప్పుర్రి, కొద్దిగా సపోర్ట్ చేయుర్రి. హైదరాబాద్లో పోయిన తర్వాత వీడియో చూసుకున్న తర్వాత మనం సాయంత్రం రిటర్న్ అవుదాం. చలో. ఎందుకంటే నేను రాను ఇందుకే. ఐ హేట్ హైదరాబాద్. వై? బికాస్ ట్రాఫిక్ ఈజ్ వెరీ బ్యాడ్. సో ఐ హేట్ దిస్ హైదరాబాద్. మనమైతే ఎక్కడికి వస్తాం? బంజారా హిల్స్ ఎస్డీ షోరూమ్కి అయితే వస్తాం సర్వీస్కి. మన బైక్ అయితే అక్కడ ఉన్నది. ఆల్రెడీ అది మార్చుతున్నారు. ఏంటిదంటే స్టాండ్ ఫిట్ చేస్తున్నారు వీళ్ళు. అది ఎట్లా ఫిట్ చేస్తారో మనకి తెలియదు కానీ వీడియో అయితే చూపిస్తాను. ఇది ఫిట్టింగ్. ఎవరన్నా బైక్ స్టాండ్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు అయితే బంజారా హిల్స్కి వచ్చేయండి. డైరెక్ట్ ఏడికి రాకండి. నేను చెప్పేది ఏంటంటే బంజారా హిల్స్ వచ్చేసి తీసుకుంటే బెటర్, చేయించుకుంటే. ఎందుకంటే నేను వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు చేపిస్తున్నాను అంటే వరంగల్ సర్వీస్ అక్కడ లేదు. ఈవెన్ వాళ్ళకి ఇచ్చిన ఎట్లా ఫిట్ చేయాలో కూడా తెలియదు. కింద మీద తలకాయ నొప్పి వాళ్ళకి. మనము శివన్నకైతే ట్యాంక్స్ చెప్పుకోవచ్చు. నాకు ఎందుకంటే వరంగల్ మొత్తం తిరిగి ఆ స్టాండ్ గురించి ఇబ్బందులు పడి వేరేది ఆల్రెడీ ఒకటి కొన్నా, పంక్చర్ అయింది ఒకసారి, దమ్ అయింది ఒక దాని గురించి అని చెప్పేసి కొన్నా. మీ రెస్పాన్స్ కూడా బాగున్నది బ్రో. 3 ఒకే రోజు చేసుకున్నారా? ఫ్రెండ్స్ కూడా చేసుకున్నా. ఓకే ఓకే. ఇదేంటంటే నాకు అంత దూరం నుంచి వచ్చినా కాబట్టి మా దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి, ఎవరికి తెలియదు. ఇది తెలిసిందని చెప్పేసి నేను చెక్ చేసుకునే తెలిసింది. ఒక వీడియో చూసిన ఆ బ్రదర్ వల్ల తెలిసింది. సరేది ఇంకా మీకు కాల్ చేసిన డైరెక్ట్ రండి అని చెప్పేసి అనగానే వచ్చేసిన నేను. ఎనివే థ్యాంక్స్ బ్రో. చెప్తున్నా మీ రెస్పాన్స్ కూడా బాగున్నది. ఓకే నేను చెప్తాను. ఇది మనది. ఇప్పుడైతే సింగిల్ పీస్ ఒక్కటే ఉన్నదంట. ఇంకోటి ఉన్నదా బ్రో? ఇంకొక్కటే ఉన్నదంట. తొందరగా గ్రాప్ చేసుకున్న వాళ్ళైతే గ్రాప్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ ఆర్డర్ పెడితే 3 నెలలు వారం. మన బంజారా హిల్స్ కాబట్టి తొందరగా పంపిస్తారు. వరంగల్ వాళ్ళు ఎవరైనా రావాలనుకున్న మాత్రం ఎక్కడైనా ఎస్జీ అడ్వెంచర్ బైక్ తీసుకున్న వాళ్ళు అయితే స్టాండ్ వచ్చి ఫిట్ చేయించుకోండి. డైరెక్ట్ హైదరాబాద్కి రండి. నరేందర్ టెక్నీషియన్ వచ్చేసి నరేందర్ కుమార్. వీళ్ళు మాత్రమే మారుస్తారు, బయట ఎక్కడ మారవారు. మరి బంజారా హిల్స్లో వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అది కూడా ఏంటిదంటే సర్వీస్ బాగున్నది. నరేందర్ కుమార్ వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అన్బాక్సింగ్ అయితే చేస్తాను మనం మన స్టాండ్.
ఆ గోప్రో ఆన్ చేసి గిడ పెట్టరారా? इधर ये पीछे टाइम होता ना बोल को हो गया काम हो गया ना ఇంతమంది కష్టపడ్డారు స్టాండ్ పెట్టడానికి. ఫైనల్లీ మనది అయితే ఫిట్టింగ్ అయిపోయింది స్టాండ్. ఇక మనం వరంగల్కి అయితే బయలుదేరాం, కొద్దిగా తినేసి వరంగల్కి అయితే బయలుదేరాం. ఎవరికన్నా మిడిల్ స్టాండ్ కావాలనుకున్న వాళ్ళైతే సెంటర్ స్టాండ్ బంజారా హిల్స్కి డైరెక్ట్ వచ్చేసేయండి. ఇంకా రెండో ఆలోచనలు పెట్టుకోకండి. ఒకటే పీస్ ఉన్నది. మ్యాక్సిమం మీరు ఆర్డర్ పెట్టుకోవాలి, ఇక వాళ్ళు పెడతారు. ఇక మీరు కావాలనుకున్న వాళ్ళైతే బంజారా హిల్స్ దగ్గరకు వచ్చి ఫిట్ చేయించుకొని వెళ్ళండి. వేరే ఎక్కడ కొద్దిగా డౌట్ ఉంటుంది. సో మీరైతే బంజారా హిల్స్ హెచ్డి షోరూమ్కి అయితే రండి.